హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ రక్షాబంధన్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్ గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న రక్షాబంధన్ వచ్చేస్తుంది, రక్షాబంధన్ మీద ఒక వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఆల్మోస్ట్ అయితే నేను 1 డే బ్యాక్ అయితే చేశాను. ఇంకా మంచి వీడియో చేయండి అని చాలా మంది కూడా అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి మీ యొక్క చేతికి రక్షాబంధన్ కట్టి ఉంటారు కదా, సో ఈ యొక్క ఇమేజ్ ని తీసుకుని ఒక బ్యూటిఫుల్ మెమోరీస్ లా మనకు లైఫ్ లాంగ్ ఒక వీడియో క్రియేట్ చేసుకుని మనకు ఇష్టం వచ్చిన చోట అప్లోడ్ చేసుకుంటే ఒక మంచి బ్యూటిఫుల్ మెమోరీస్ లా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫోటోస్ ని పెట్టుకుని అవన్నీ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన స్టేటస్ వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ ని పెట్టుకుని అవన్నీ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకుని ఒక బబుల్స్, ఐకాన్స్ అండ్ హ్యాపీ మనకు రక్షాబంధన్ అంటూ సో ఒక మంచి బ్యూటిఫుల్ టెక్స్ట్ అనమాట. ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలని ఫుల్ గైడెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంట్, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈ యొక్క ఇమేజ్ అయితే మనకు రాఖీ కట్టి ఉంటారు కదా, ఆ యొక్క ఫింగర్స్ అయితే నేను ఇక్కడైతే క్యాప్చర్ చేసి ఇక్కడైతే యాడ్ ఇచ్చాను. సో వన్స్ యాడ్ చేశాక మనకి ఇక్కడ ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది. అంటే ఆ యొక్క క్రాపింగ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని సేమ్ ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనకు గ్లాస్ బ్లర్, బేసిక్ అంటే మనకు గ్లాస్ బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ బేసిక్ బ్లర్ లో తీసుకొని సేమ్ ఈ యొక్క లేయర్ ను కరెక్ట్ మనకు వీడియో మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ సెట్టింగ్ లేక వచ్చేసి మనకు మినిమం ఒక 4 ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఫ్రేమ్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసాక ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇమేజ్ యాడ్ చేశారో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు డూప్లికేట్ అని తీసుకోండి. సో వన్స్ ఇక్కడ మనకు డూప్లికేట్ అంటే మనకు ఈ యొక్క ఎక్స్ట్రా వచ్చింది కదా, సో ఇక్కడ డూప్లికేట్ కాదు, సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ యాస్ లేయర్ అని సెకండ్ వన్ టచ్ చేయండి. సో వన్స్ టచ్ చేశాక ఈ యొక్క ఇమేజ్ మళ్ళీ మనకు ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక సేమ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక ఫస్ట్ మళ్ళీ గ్లాస్ బ్లర్ అని ఉంటుంది కదా, ఆ యొక్క గ్లాస్ బ్లర్ ను కూడా సెండ్ టు బ్యాక్ ఇచ్చేయండి. సో వన్స్ ఇక్కడ మనకు చూడండి కరెక్ట్ యానిమేషన్ తో మన యొక్క ఫింగర్ ఉంది కదా. సో ఇంకా లేదు మీకు అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అనేది చేసుకోండి, మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ పెట్టుకుని సేమ్ ఇలా మనకు క్రాపింగ్ అని ఆప్షన్, ఆ యొక్క ఫింగర్ ను కరెక్ట్ ఇలా క్రాప్ చేసుకోండి. సో వన్స్ మనకు అంతా కరెక్ట్ అంతా క్రాప్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్ అంతా మీకు ఓకే అనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక ఫస్ట్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి
వచ్చేసి మనకి ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ ని టచ్ చేసి మీకు కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో పెట్టుకొని ఇలా మనకు ఎఫెక్ట్ పెట్టుకొని ఇంకా మనకు ఎక్స్ట్రాగా అనేది కొద్దిగా అలా క్రాప్ చేసుకోండి. ఓకే, సో వన్స్ అంతా క్రాప్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక అంటే హ్యాపీ రక్షా బంధన్ ఒక పిఎన్జి టెక్స్ట్ అనేది అంటే ఇక్కడ యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకు యానిమేషన్ లో పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో పెట్టుకొని సేమ్ మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళి కొద్దిగా కలర్ ను హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క టెక్స్ట్ ఉన్న కలర్ కొద్దిగా యానిమేషన్ ఎక్కువ మనకు ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక రాక్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క రాకి కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్ ఇక్కడ మనకు బార్డర్ కు ఒక సైడ్ యాడ్ ఇచ్చేయండి. సో మళ్ళీ ఒక ఇమేజ్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ అలాంటిదే ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకి లాంగ్ ప్రెస్ చేసి కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ పాయింట్ అవుట్ లో వచ్చేసి మనకి యానిమేషన్ లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఇక్కడైతే ఒక అంటే నేను ఒక ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను, బబుల్స్ అనేది. ఈ యొక్క ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి ఈ యొక్క టెంప్లెట్ కున్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అక్కడైతే రిమూవ్ చేస్తాను. ఇక్కడ రిమూవ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ లో ఇంకా బార్డర్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అది ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇక్కడతో మనకు ఇంకా ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్ ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా గాయస్. లైక్ చేయడం అంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆడియో ఆప్షన్ ఉంది. మీ మొబైల్ ఆల్ సాంగ్స్ ఉంటాయి, మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్ గా చెప్పాను కదా అన్ని ఎఫెక్ట్స్ అన్ని వచ్చేస్తాయి. ఇంకేంటి నెక్స్ట్ ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్ గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికి నచ్చిందని కూడా నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.